చూసారు కదా ఎంత బ్లాక్ మెయిలింగ్ లో ఉందో. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెదేపాకి దూరం అవుతారా? బాలకృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా కామన్ ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరూ టీడీపీ అభిమానులు కూడా ఉంటారు. పచ్చకండువా కప్పుకున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఖండించారు నేను అన్న ఈ మాటల్ని. ఆడియో ఒరిజినలా కాదా పక్కన పెట్టండి, బట్ ఎమ్మెల్యే సారీ అయితే వచ్చింది కదా. గత ప్రభుత్వంలో ఇలాంటి చేసిన అక్రమ చేష్టలకి ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ గారు మేనత్త నువ్వు చెప్పిన సింగులర్ టర్మ్లో భువనేశ్వరి గారి గురించి మాట్లాడిన మాటలప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించాడు కదా, ఫ్యామిలీ పట్ల నుంచున్నాడు కదా. కానీ అంత స్ట్రాంగ్గా వెహిమెంట్గా నుంచోలేదని బాధపడ్డారు. ఎక్కడ మండిందంటే ప్రతి ఒక్కళ్ళకి ఏపీలో లాస్ట్ టైము రాజశేఖర్ రెడ్డి పేరుని, దాని తర్వాత నందమూరి తారక రామారావు గారి పేరుని ఒకటేగా మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్. మెడికల్ యూనివర్సిటీకి పేరు తీసేసినప్పుడు పేరు మార్చి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టినప్పుడు అది జనాలకు అంత పెద్ద నచ్చలేదు. దే ఎక్స్పెక్టెడ్ అలాట్. బట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అతను ఒక యాక్టర్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. వాళ్ళ మీద కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే ఉంటాయి. ప్రభుత్వాలకు వ్యతిరేక తిరిగితే మీలాంటి ప్రభుత్వం చూశారు కదా లాస్ట్ టైం. సినిమా టికెట్ ధర 5 రూపాయలు కూడా చేస్తాడు జగన్. ప్రొడ్యూసర్ మునిగేది మీ అరాచక పైశాచిక మాటల్లో యుద్ధాల్లోకి వెళ్తే. ఈజ్ అ ఫోకస్డ్ యాక్టర్. ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసే సినిమా వాళ్ళు ఎలా ప్రొడ్యూసర్ మెడ మీద కత్తి పెట్టి చేశారు లాస్ట్ టైం. ఇక్కడ ధరలు ఇస్తున్నారు కదా, ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ప్రతిస్పందన బాగుంది కదా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ టీడీపీకి వ్యతిరేకిస్తారా? నీకు వచ్చి సపోర్ట్ చేస్తారా? బట్టి వైసీపీకి వస్తారా? ఇలా చిలవలు పలవలుగా ప్రతి ఒక్కళ్ళు విచ్చలవిడిగా మాట్లాడడం మొదలుపెట్టారు.